మృత్యు భయాన్ని జయించిన వాళ్ళు మృత్యుంజయులండి. కూర్చుంటే లేవలేడు, కూరసట్టి దింపలేడు, కొట్టొస్తాడమ్మ నా మొగుడు నవ్వొస్తుంది అందంటండి. వాడు కూర్చుంటే లేవలేడు, పొయ్యి మీద ఉన్న కూరసట్టి కిందకి దింపలేడు, కొట్టడానికి లెగుస్తాడంటండి. కూర్చుంటే పైకి లేవలేడు కానీ కొట్టడానికి వస్తాడు. ఏమంటే మరణం అంటే 1, 2 అన్నీ వెళ్ళిపోతాయి. గడికి దేవుడికి ప్రార్థన చేస్తూ ఏడుస్తాడు, దాక్కుంటాడు, పారిపోతాడు. ఓలమ్మో నా దేవుడా నా దేవుడు అని ఏడుస్తాడు. కానీ మృత్యుం చేయడండి మావాడు. లాజిక్ ఉందండి ఎక్కడన్నా. ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి చెప్పాడు కదా ఈయన. అసలు శ్రీకృష్ణుడు తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టే ఆ సమయంలో, ఆ సందర్భంలో ఆయన ఎలా బిహేవ్ చేశాడు ఒకసారి చూడండి మీరు. భాగవతం తీసి, భాగవతం ఏకాదశ స్కందంలో ఉంటుంది శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి. అది చూద్దాం. ఈ ఏకాదశి స్కందంలో 30వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి చూడండి. దేవకీసుతుడైన శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడు పరమపదమును చేరుట చూచిన పిమ్మట ఒక రావి వృక్ష మూలమునకు చేరి భూతలమున మౌనముగా కూర్చునెను. అప్పటికి